వెల్కమ్ టు VVW న్యూస్. విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు అధ్యక్షులు అలుపన కనకారెడ్డి ఆధ్వర్యంలో వార్డు కమిటీ, అనుబంధ కమిటీ, బూత్ కమిటీలను పూర్తి చేసిన పత్రాలను 35వ వార్డులో తను క్యాంపు కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారికి కనకారెడ్డి అందజేయడం జరిగినది. ఈ యొక్క సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాట్లాడుతూ బూత్ కమిటీల ఏర్పాటు ఎంత కీలకం, వార్డు స్థాయిలో బూత్ కమిటీల ద్వారానే వైఎస్ఆర్సీపీ ప్రతిష్టమవుతుందని, వచ్చే ఏడాది జనవరిలో స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటాయని గుర్తు చేశారు. మార్చిలో జీవీఎంసీ ఎన్నికలు ఉంటాయన్నారు. కాబట్టి బూత్ కమిటీలు ఏర్పాటు ఎంతో కీలకమని, పార్టీలో కష్టపడే పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిటీ నాయకులు, సౌత్ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, వార్డు అనుబంధ సంఘ ప్రెసిడెంట్లు, వార్డు బూత్ ప్రెసిడెంట్లు నాయన మల్లిబాబు, ఆది విష్ణురెడ్డి, జీరు, సూర్యనారాయణ రెడ్డి, మల్లా బుజ్జి, కర్రి రాము, బత్తుల రాము, కె గంగాధర్, నాయన శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, సింహ పుష్ప, బ్లడ్ బ్యాంక్ లక్ష్మణ్, ఈశ్వర్రావు, నగేష్, పోలవరపు రమణమ్మ, దొడ్డి కృష్ణవేణి, లండ సుధా, పట్నాన మీనా, దుర్గాప్రసాద్, శేఖర్, వినోద్, సంతోష్ కుమార్, రమ్య, తర్లాడ గోవిందు, గణేష్, చెప్ప లక్ష్మణరావు, సూర్యుడమ్మ తదితరులు పాల్గొన్నారు. వార్డు శ్రీ కనకారెడ్డి గారు అధ్యక్షులు. వారి వార్డులోనేమో ఈ వార్డు కమిటీలని అనుబంధ సంఘ కమిటీలు, అంటే అనుబంధ సంస్థ సుమారు 25 అనుబంధ సంఘాలు ఉన్నాయి. 25 సంఘాలకి కూడా 5 పేర్లు చెప్పిన కమిటీలు వేయడానికి, అలాగే ఈ పర్టికులర్ వార్డులోనేమో 20 బూతులు ఉన్నాయి. 20 బూతు ఇన్ఛార్జీలను వేయడానికి, అలాగే ఒక్కొక్క బూత్కి కూడా ఒక 10 మందితో కమిటీ వేయడానికి, అలాగే ఈ బూత్ ఇన్ఛార్జీలందరికీ కూడా ఒక బూత్ ప్రెసిడెంట్ వేయడానికి, మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గారు ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి వార్డులో కూడా ఆఫీసర్లను వాళ్ళ ఆఫీసుల్లో కలిసి వాళ్ళ కష్టాలని కూడా విని ఏ రకంగా కమిటీలు వేసుకోవాలి, ఆ కమిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ముఖ్యంగా బూత్ ఇన్ఛార్జీలు వేసేటప్పుడు చాలా అంటే ఒక డెడికేటెడ్ లీడర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు వార్డుకి ఒక వార్డు ప్రెసిడెంట్ ఏ రకంగా వెనుముకగా నిల్చుంటూ ఉన్నాడో కనకారెడ్డి ఉన్నారు. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఏ రకంగా పార్టీకి అనేక సేవలు అందించి, అలాగే మా మల్లిబాబు గారు కానీ, మళ్ళా విజయ్, మళ్ళా బుజ్జి, అలాగనే మా రమణమ్మ, కర్రి రాము గారు, గంగాధరు, పుష్ప మేడం, రాము గారు, ఇతర సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరున కూడా, అంటే నేను పేరు చెప్పలేకపోయినా కానీ మీరందరూ కూడా ఈ వార్డులో ఒక ఎక్కడికి నీళ్ళు అడిగితే ఈరోజు మన ఎమ్మెల్యే ఎవరంటే వాసుపల్లి గణేష్ కుమార్ అంటారు తప్ప మిగతా ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితులు ఉన్నారు. ఉదాహరణకి పూర్ణమాడి తీసుకొచ్చు, పూర్ణమాడి వ్యాపారం ఈరోజు గొగ్గలు పెడుతున్నారు. అయ్యా వాసుపల్లి గణేష్ కుమార్ మాకు ఇంత న్యాయం చేశారు, ఇన్ని రకాల లాదుకున్న వ్యక్తి కనబట్టలేదు, మీరు చాలా తప్పు చేసాం, నేను కొంతమంది బుర్రల బోధకుల పరిస్థితులను చూస్తున్నాను, మీకు అంతా వీడియో ప్రూఫ్తో చూపిస్తాను, నా వీడియో క్లిప్పింగ్ కూడా ఉన్నాయి. అయ్యా మా వాసుపల్లి గణేష్ కుమార్ మా దేవుళ్ళని వదులుకున్నాం, మా తప్పు చేసాం అని చంపలేసుకున్న కూడా ఉన్నారు. వీడియోలతో విషయం ఉందని మీడియా సాక్షి చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా మా ప్రీతమైన వాసుపల్లి గణేష్ కుమార్ మా ఓట్లో రావడం చాలా సంతోషకర విషయం. ఈ సంతోషకర విషయం అంటే ఓట్లో అనేది దాని ప్రతి నిత్యం వస్తుంటారు. అందుకే ప్రత్యేకంగా ఇంతమంది కార్యకర్తలతో కూర్చొని ఒక టీ రూపంలో టీ తాగి ఇంతమంది కార్యకర్తలతో ఆయన స్నేహభావం పెంచుకుంటే చాలా నేనే కాదు మా వాటిలో కార్యక్రమం అందరూ కూడా ఎన్నో జన్మ పుణ్యం చేసుకున్నామని ఈ సభ గురించి చేస్తున్నాను. ముఖ్యంగా సార్ సమక్షం ఒకటే కోరుకుంటున్నాను. సార్ నేను ఈ యొక్క వయసు కానీ ఎంత కష్టపడ్డానో నాతో పాటు కూడా ఇక్కడ ప్రతి కార్యకర్త కూడా అదే రీతితో కష్టపడి బట్టి ఈరోజు 35 వయసు కానీ బట్టి జెండా రెపరపులు ఆడుతుంది సార్. రేపు 50 రోజు ఎలక్షన్లో కూడా గతంలో జరిగిన పొరపాటు కాకుండా ఈ పొరపాటు సరిదిద్దుకొని రేపు 50 కార్పొరేట్ ఎలక్షన్ కూడా ఈ యొక్క వార్డు నుంచి మీకు కార్పొరేట్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఇది ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. సార్ ఇక్కడ వార్డులోని కార్యకర్తలు కూడా వాళ్ళు శ్రమించి వాళ్ళకు ఉన్న స్థాయిని మించి కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారు సార్. ప్రతి వ్యక్తి కూడా రేపు 50 రోజుల్లో మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ ప్రమాణం చేయాలి. మీరు ఎమ్మెల్యే ప్రమాణం చేస్తూ మంత్రి ప్రమాణ చేసిన రోజే మా ఓటింగ్ న్యాయం చేయాలని కోరుకున్నాం సార్. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా
ఒక ఆర్థికంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆర్థిక రూపంలో కానీ వ్యాపార రూపంలో కానీ ఏ రూపంలో సరే మీరు అందరిని ఆదుకుంటారు. మా వాటిని ఒక మీకు మనస్ఫూర్తిగా చేతులు జోడిస్తున్నాను సార్. అలాగే ఇప్పుడు మా అబ్జెక్ట్ బాధ్యత బూత్ కమిటీలు అవ్వచ్చు, వార్డు కమిటీ అవ్వచ్చు, హనుమాన్ సంఘ సంస్థ అవ్వచ్చు, ఆల్మోస్ట్ అన్ని సరి చేసుకున్నాం సార్. ఇంకేం లోటుపోట్లు ఉంటే మనం మా కమిటీ అందరూ కూర్చొని మాట్లాడుకొని మీకు ఏ లోటు లేకుండా వార్డు నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు రాబోయే రోజుల్లో కార్పొరేషన్తో పాటు రేపు ఈ ఎలక్షన్ కూడా ఇదే కార్యకర్తలు ఇంకో ఉత్సాహం పెంచి ఇప్పుడు 100 మంది ఉన్న సంఖ్య 100 మంది పెంచుకొని మీకు రేపు ఎలక్షన్ కూడా కష్టపడి దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేపట్టి చేసిన